హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న మన ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దీనికోసం ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి ఎస్ఎస్సి మార్క్స్ మేమో అండి. మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరుతోనే ఎన్రోల్ చేసుకోవాలండి. పెళ్ళైన అభ్యర్థులు మాత్రం ఇది మాత్రం గమనించగలరు. ఆధార్ బేస్ చేసుకోకూడదు. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో అయితే ఏ ఇనిషియల్ ఏ నేమ్ ఉందో దాంతోనే ఎన్రోల్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చి ఇంటర్ ఆర్ డిగ్రీ మెమోస్ అండి. అప్లికెంట్ కనుక పీజీ చేసినట్లయితే పీజీ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చి బీఎడ్ ఆర్ డిఎడ్ సర్టిఫికేట్స్ ఉండాలండి. ఫిఫ్త్ వన్ వచ్చి ఏపీ టెట్ మేమో ఉంచుకోవాలి. సిక్స్త్ వన్ వచ్చి 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలండి. దీన్ని బట్టే వాళ్ళు లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేస్తారు. సెవెంత్ వన్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద వస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లేని పక్షంలో వాళ్ళు ఓబీసీ కింద వస్తే ఓబీసీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలండి. ఎయిత్ వన్ వచ్చి వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండి ఇవ్వకూడదు. వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అలాగే వాళ్ళ ఆధార్, రీసెంట్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఫోటో సిగ్నేచర్ వచ్చి జేపీజీలో పెట్టుకోవాలి. నైన్త్ వన్ వచ్చి సదరన్ సర్టిఫికేట్ అండి. ఇఫ్ ద అప్లికెంట్ కమ్స్ అండర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ హీ నీడ్స్ టు మెయింటైన్ సదరన్ సర్టిఫికేట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. దాన్ని గుర్తుంచుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.